కుంభరాశి వారి ఇంటికి ఈ దేవుడు రాబోతున్నాడు. అది ఎవరు, ఎందుకు వస్తున్నారు, వెంటనే తెలుసుకోవాల్సిన నిజాలు. వీడియోని మాత్రం మిస్ చేసుకోకండి, జీవితాంతం బాధపడతారు. అసలు కుంభరాశి వారి ఇంటికి ఏ దేవుడు రాబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారికి ఇంటికి ఏ దేవుడు రాబోతున్నాడు, ఎందుకు రాబోతున్నాడు అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా గోచార రీత్యా కుంభరాశి వారికి ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితం అయితే కుంభరాశి వారికి ప్రశాంతవంతంగా అయితే నెలకొంటుందనే చెప్పవచ్చు. అయితే 11వ ఇంటిలో గురు గ్రహం 4వ భావంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని చెప్పాలి. అలాగే ఆర్థిక ప్రణాళికలు వేసుకునేందుకు కూడా ఇది చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. శుక్రుడు, రాహు గ్రహాలు 2వ భావంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో పలు శుభకార్యాలు కూడా అయితే జరుగుతాయని చెప్పాలి. పెద్దల ఆశీర్వాదం కూడా అయితే మీకు లభించబోతుందనే చెప్పవచ్చు. సోదరమణుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. పిల్లల విద్యాభ్యాసంపై కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిందిగానే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే జాగ్రత్త అవసరమనే చెప్పాలి. వివాహిత దాంపత్య జీవితంలో అయితే కొన్ని సవాళ్లు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అలాగే భాగస్వాములతో సయోధ్య కూడా కుదుర్చుకోగలిగితేనే మీ యొక్క వైవాహిక జీవితం అయితే చాలా వరకు కూడా సాఫీగా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వివాహితులకు వివాహ యోగం కూడా అయితే కనిపిస్తుంది. ప్రేమికులకు అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ఇంటిలో శుభకార్యాలు కూడా అయితే జరుగుతాయనే చెప్పుకోవాలి. పూర్వీకుల ఆస్తి విషయాల్లో అనుకూలంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే ఆర్థికంగా అయితే పరిస్థితులన్నీ మెరుగుపడతాయని చెప్పుకోవాలి. సూర్యుడు, బుధుడు గ్రహాలు 11వ భావంలో సంచరించడం వల్ల అనవసరపు ఖర్చులు అయితే కూడా పెరుగుతాయనే చెప్పవచ్చు. అలాగే శుక్రుడు, రాహు గ్రహాలు 2వ భావంలో సంచరించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి యోగం అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయని చెప్పాలి. అలాగే పెద్ద పెట్టుబడులపై మంచి లాభాలు కూడా వస్తాయని చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయని చెప్పవచ్చు. వాటి ద్వారా కూడా అయితే మీకు ఆర్థిక పరమైన జీవితం మారబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు ఆర్థికంగా లాభాలు అనేవి చేకూరుతాయని చెప్పవచ్చు. అలాగే కుటుంబ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. విద్య, వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పాలి. ఈ సమయంలో బుధుడు, సూర్యుడు గ్రహాలు అయితే అన్నీ మీకు ప్రవేశించడం వల్ల అయితే మాత్రం ఆర్థిక పరిస్థితులు అయితే మరింత మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు కూడా అయితే మీరు వెతుకుతున్నారనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో అదనపు ఆదాయ మార్గాల ద్వారా కూడా డబ్బు అనేది మీరు చాలా వరకు కూడా అధిక మొత్తంలో చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి వృత్తిపరమైన జీవితంలో పలు మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి. అయితే వీటి ద్వారా అయితే మీ యొక్క వృత్తిపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే మారుతుందని చెప్పుకోవాలి. అలాగే 10వ భావంలో కుజుడు 5వ భావంలో సంచరించడం వల్ల అయితే ఉద్యోగంలో మార్పులు అయితే జరుగుతాయనే చెప్పాలి. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయనే చెప్పవచ్చు.
ఉద్యోగంలో అయితే లాభాలు అవకాశాలు కూడా అయితే ఉంటాయని చెప్పాలి. అయితే సహ ఉద్యోగుల సహకారం కూడా పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి. పై అధికారుల మద్దతు కూడా మీకు లభించబోతుందనే చెప్పుకోవచ్చు. ఉద్యోగం ద్వారా అయితే అనుకూలమైన సమయాన్ని మీరు గడపబోతున్నారనే చెప్పాలి. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ఉద్యోగరీత్యా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అలాగే మీరు మీ యొక్క ఉద్యోగ రీత్యా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ యొక్క ఆర్థికపరమైన జీవితాన్ని అయితే మీ ఉద్యోగం ద్వారా మెరుగుపరుచుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండేందుకు అయితే చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగానే ఉంటుందనే చెప్పాలి. కొత్త వ్యాపార ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తారనే చెప్పవచ్చు. అలాగే వ్యాపార విస్తరణకు జరుగుతుందనే చెప్పాలి. భాగస్వాములతో సహకారం కూడా అయితే మీకు లభించబోతుందనే చెప్పవచ్చు. పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పాలి. కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా లాభదాయకంగా అయితే మారబోతున్నాయనే చెప్పాలి. అయితే ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి. బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయనే చెప్పుకోవచ్చు. వ్యాపార భాగస్వాముల నుండి సహకారం అయితే పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు అనేవి కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి అయితే చాలా మంచి ఫలితాలను అందిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. వీటన్నిటి ద్వారా కూడా మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా లాభదాయకంగా అయితే ముందుకు సాగుతూ మీ యొక్క వ్యాపారం అనేది చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. ఆన్లైన్ వ్యాపారాల విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ట్రేడింగ్ విషయాల్లో కూడా జాగ్రత్త వ్యవహరించాల్సిందిగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్లో కూడా లాభాలు పొందుతారనే చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు లాభదాయకంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి. బంగారం వెండిపై పెద్ద పెట్టుబడులు మంచి రాబడి అయితే వస్తాయని చెప్పుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా అయితే లాభాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త వ్యాపార అవకాశాలపై కూడా పలు మార్గాలలో అయితే అధిక లాభాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా మిశ్రమంగానే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారి ఇంటికి ఈ దేవుడు రాబోతున్నాడు. అది ఎవరు, ఎందుకు రాబోతున్నారు వెంటనే తెలుసుకోవాల్సిన నిజం. అయితే ఏ దేవుడు మీ ఇంటికి రాబోతున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే కనుక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ ఇంటికి రాబోతున్నాడనే చెప్పాలి. దీంతో మీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చాలా వరకు కూడా మంచి లాభాలు అయితే పొందుతూ మీ యొక్క జీవితంలో మీరు అద్భుతంగా అయితే ముందుకు రాణిస్తారని చెప్పవచ్చు. చూశారు కదా, అసలు కుంభరాశి వారి ఇంటికి ఏ దేవుడు రాబోతున్నాడో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.